నెక్స్ట్ మంత్రి గారి షాడో సిసిఎల్ఏ అట. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా అనధికార రెవెన్యూ పాలన. కోకాపేటలోని అద్దాల మెడలో కార్యాలయం. ప్రైవేటు సైన్యం డజనుకు పైగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల రిటైర్డ్ అధికారులు. తాజాగా చేరిన మరో 2 రిజిస్ట్రేషన్ శాఖ రిటైర్డ్ ఆఫీసర్లు. పైలట్ సైన్యానికి నెలకు 2 నుంచి 5 లక్షల చొప్పున జీతభత్యాలు. ఇక చూసుకొని మంత్రిగా షాడో సిసిఎల్ఏ అట. ఆయన ఎవరో మరి చీకటి సామంతులట. ఇవి రాశారు. కాంగ్రెస్ సర్కార్లో చీకటి సామంతులు, ఈ కార్లు గన్మేన్లు ఇటు పోతే మరి ఎవరోనే ఆయన అధికారులు అందరూ ఇట్లా తలకాయ కింద వేసుకున్నట రాజ్యం వెళుతున్నారు. ముఖ్య నేతలు కీలక నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ షాడోలు సమాంతర అధికార వ్యవస్థను నడుపుతున్నారు. షాడో అంటే మాకు రోహిత్ రెడ్డి గుర్తొస్తాడు, వేమనరేంద్ర రెడ్డి గుర్తొస్తాడు, తిరుపతి రెడ్డి గుర్తొస్తాడు, కొండలరెడ్డి గుర్తొస్తాడు, జగదీష్ రెడ్డి గుర్తొస్తాడు. మాకు తెలిసిన షాడోతో గీలేనే. ఇక ఓవైపు అధికారికంగా జరగాల్సిన పనులను అనధికారికంగా చక్కబెడుతూ మరోవైపు భూదందాలు సెటిల్మెంట్లతో 100 కోట్లు కొలగొడుతున్నారు. ఇప్పటికే షాడో సీఎంఓ వ్యవహారం రచ్చకెక్కి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసింది. తాజాగా ఇప్పుడు షాడో సిసిఎల్ఏ తెర మీదికి వచ్చింది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా నడుస్తుంది. ప్రత్యేక కార్యాలయం, రిటైర్డ్ అధికారులతో కూడిన ప్రైవేటు సైన్యంతో భారీ భూదందాట సెటిల్మెంట్ అట చేస్తున్నది అని రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక ఆఫీస్ ఉన్నది. ఆఫీస్లో రిటైర్ అయిన అందరు అధికారులు పోయి ఆడనే చేరుతారు. ఒక్కొక్క ఆయనకు 5 నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల జీతం ఇస్తారు. లంగ పనులు చేసేందుకు నడుస్తుంది ఆ ఆఫీసు. మరి మేము ఉండేది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లేనా? నాకు అడ్రస్ చెప్పరాదురా, మేము కూడా పోతాం. మేము కూడా చిన్న చిన్న ఏమైనా పడకపోయి కాగితాలు తీసుకపోతాం. ఉందా? మరి నమస్తే తెలంగాణ మాత్రమే దొరికింది. ప్రైవేటు సైన్యానికి నెలకు 2 నుంచి 5 లక్షల చొప్పున జీతాలు ఇస్తారు ప్రైవేట్గా. ఎక్కడ ఏ పని జరగాలన్నా షాడో నుంచి ఆదేశాలు వెళ్లాల్సిందంటే వేమనరేంద్ర రెడ్డి నుంచి అన్నా లేదంటే రోహిత్ రెడ్డి నుంచి కావచ్చు. ఫైళ్లు జీవోలన్నీ ఇక్కడే తయారవుతున్నట. సచివాలయం నుంచి విడుదలవుతున్నట. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలే టార్గెట్ అట. జిల్లా రిజిస్ట్రార్లుగా ఓడీలపై తిష్ట వేసిన సొంత అధికారట. 22A నిషేధంలో మార్పులు చేర్పులకు ఇక్కడే సెటిల్మెంట్లు అవుతున్నట. రిజిస్ట్రార్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలకు మంత్రి పిఏ బెదిరింపులు అట. చూసుకోరు, బాగుందా కథ? సో ఏదేమైనా సెటిల్మెంట్ గట్టి జరుగుతుంది. మీకు 22A సమస్య మీకు ఉంటే ఇలా తీసుకపోరు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట. మరి నాకు బిల్డింగు ఏ బిల్డింగ్ ఇది కరెక్ట్ రారు అదిరా. బిల్డింగు ప్లాట్ నెంబర్ రాత్త అయిపోయా. మాస్ ఇంటోడు ఏమైనా సమస్య ఉంటే పోతాం కదా. నమస్తే తెలంగాణకు భయం అవుతుందా డైరెక్ట్ పేరు రాస్తానికి? మీరు కాంగ్రెస్ వాళ్ళు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నా చెప్పమన్నట్టు. ఇక భూభారతితో కాంగ్రెస్ నవలపాలైందట. భూభారతి 22A పేట భూదోపిడి సెటిల్మెంట్లు కావాలని నిషేధ జాబితాలో చేసి 50% కమిషన్ అట. కిషన్ రెడ్డి చెప్తుండే ముచ్చట. 22A సర్కారు వదలం, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ప్రజల హక్కులను కలరాసే ధైర్యం ఇక్కడిది. రక్షణగా ఉండాల్సిన చట్టం భక్షణగా మారింది. బోడుపల్లి లక్ష్మీ గణపతి వాదులకు మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నట. సో ఏదేమైనా రాష్ట్రంలో ఈ 22A సమస్యను తీసుకొచ్చింది కాంగ్రెసే. దీంట్లో దోసుకుంటుంది కాంగ్రెస్, దోసుకుంటుంది కూడా భవిష్యత్తులో, అది డౌటే లేదు. బిగ్గు షాడో కనసన్నల్లో హకీంపేటలో సర్పంచ్ లేకుండా గ్రామసభ జరిగిందట. పరిహారం అడిగిన రైతులను అడ్డుకున్న పోలీసులట. అన్యాయం చేయలేదని చెప్పే ధైర్యం చేయని లేదట. వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన నమస్తేపై అక్కసు వ్యక్తుండ. ఆయన పేరు ఏం పేరు? నరసింహారెడ్డి. నరసింహారెడ్డి అంటే ఇంతకుముందుకు కాంగ్రెస్ అంటారు రేవంత్ రెడ్డి కోసం తొలి వెలుగు ఛానల్లో పనిచేస్తున్నాం కూడా. మా నల్లికుట్లోని పక్కన చేరేటోడు. అప్పుడు నాకు గుర్తు, చూసినట్టు వీడియోలో ఐడియా ఉన్నది. ఆయన ఇప్పుడు నరసింహారెడ్డి అనేటోడు ఇప్పుడు ఆ ఊరికి సర్పంచ్ నగ్గింపేటకు. ఆడ ఇక మరి గ్రామసభ పెట్టినట్ట సర్పంచ్ లేకుండా మరి నష్టమానా పెడితే? ఇక అట్లా పెడతారు మరి, తప్పులేదు. వాస్తవాలు నమస్తే తెలంగాణ పైన వాడు ఎగురుతాడు, గంతెత్తాడు. వాడు ఏం లంగ పని చేయనట్టుగా పడుతున్నట్టు దానికి.